నమస్తే, నేను సిరి. అయితే ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే కొంచెం హైడ్రా అందరినీ కొంచెం ఇబ్బంది పెట్టింది అనుకోవాలి. అంటే ఇబ్బంది అంటే అప్పుడు మనకు వాళ్ళకి తెలియక వాళ్ళు అక్కడ ఆ ప్లేసెస్లలో వాళ్ళ ఇళ్ళను నిర్మించుకోవడం అదంతా కావచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే హైడ్రా ఒకవేళ కూల్చేయద్దు అంటే ఎఫ్టీఎల్ అంటే ఏంది, బఫర్ జోన్ అంటే ఏంది, ఎలా తెలుసుకోవాలి, అసలు డాక్యుమెంట్స్లో ఉంటుందా ఉండదా, అసలు ఆ ఏరియాని ఎట్లా కనుక్కోవాలి అనేది మనకు తెలియాలంటే మనం ఎవరిని కనుక్కోవాలి? ఒక రియల్ ఎస్టేట్ రంగంలో నిపుణుల్ని కనుక్కోవాలి. సో ఈ అన్ని క్వశ్చన్స్కి సరైన ఆన్సర్ చెప్పే ఒక వ్యక్తిని అయితే మేము ముందుకు తీసుకొచ్చిన, తనకంటూ అంటే రియల్ ఎస్టేట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. చాలా వరకు కొన్ని ఇయర్స్ నుంచి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతోమందికి తను లైఫ్ ఇచ్చాడని చెప్పుకోవాలి. దీని గురించి అసలు బఫర్ జోన్ అంటే ఏంటి, ఎఫ్టీఎల్ అంటే ఏంటి అనేది మనకు సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. తనే రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే అసలు హైడ్రా సెలబ్రిటీస్ వాళ్ళు ఎట్లా సఫర్ అవుతున్నారో తెలియదు, కానీ చాలా వరకు టీవీలలో చూసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా భయపడుతున్నారు. నేను ఎక్కడ అసలు నాకు ఇక్కడ ఎలాంటి భూములు లేవు సార్. ఇంతవరకు నాకు హైదరాబాద్లో నేను ఉండేది రెంటిల్ లేదు సార్, లేవు సార్. ఉంటే మీకు చెప్పనా సార్. అయితే ఇక్కడ సామాన్య అంటే చాలా రూపాయి కూడగొట్టుకుని వాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు. ఇప్పుడు సడన్గా హైడ్రా వచ్చేసి బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది ఇల్లు అంటే వాళ్ళు ఎట్లా కనుక్కోవాలి అసలు? అది సరే కట్టుకున్న వాళ్ళది ఓకే అయింది, కట్టుకున్నారు అయిపోయింది. ఇప్పుడు కొనే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు ఇది బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్ జోన్లో ఉంది? ఆ డాక్యుమెంట్స్లో ఏమన్నా వాళ్ళు ముందే ఫిల్ చేస్తారా, ఎట్లా అసలు? దీనికి ఆన్సర్ కావాలంటే మీరు ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి గారితో అదే హైడ్రా ఏవి రంగనాథ్ గారితో మాట్లాడి డిపార్ట్మెంట్ నాకు పొజిషన్ ఇస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో చర్చించి చెప్తాను మీకు. అంటే మీరు రియల్ ఎస్టేట్ రంగంలో దిగ్గజం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను సార్, అసలు ఏంటి అనేది. అసలు ఈ హైడ్రా సృష్టించిన దీనిలో చాలామంది పాపం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి తెలియక. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఎందుకంటే కామన్ పర్సన్ ఈజ్ బీయింగ్ ట్రబుల్డ్. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది మామూలుగా లేదు. రోడ్డు మీద జీవితం. తప్పు ఎవరిది, శిక్ష ఎవరికి అనే టైటిల్ మాట్లాడుతున్నాం. తప్పు ఎవరిది, శిక్ష ఎవరికి అని మాట్లాడుతున్నాం. అయితే మీరు ఎఫ్టీఎల్ అనే సందర్భం తీసుకొచ్చారు, బఫర్ జోన్. ఫస్ట్ ఇది ఏంటి, రెండు ఏంటి, హైడ్రా అంటే ఏంటి, ఎఫ్టీఎల్ అంటే ఏంటి? మీరు హైడ్రా కూడా చాలామంది జనాలు తెలియట్లేదు. హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ హైడ్రా అనేది. సో ఎఫ్టీఎల్ అనేది అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక గ్లాస్ ఉందనుకోండి, గ్లాస్ నిండా వాటర్ పోతే ఎక్స్ట్రా పోస్తే ఏమైంది, నిండిపోయాక ఓవర్ఫ్లో అయిపోతుంది. అదేవిధంగా ఈ చెరువులు 10 ఎకరాల లోపు అయితే ఒక కండిషను, 25 ఎకరాల పైన అయితే చెరువు సైజు నేను మాట్లాడేది. సో ఎఫ్టీఎల్ అంటే ఆ చెరువుని వర్షాకాలం వచ్చిన ఏమో బాగా చెరువు నిండిపోయి నీళ్ళు బయటకు వస్తాయి పొంగిపోయినట్టు. పాలు ఎట్లా పొంగితే అటు పొంగిపోయిన తర్వాత అది కొంత ఏరియా వరకు విస్తీర్ణ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు సముద్రంలో మీరు చూసారనుకోండి, ఇసుక ఉంటుంది కదా, నీళ్ళు వచ్చి వెళ్ళిపోయాక ఇసుక మార్పు పడుతుంది, అలలు వస్తాయి కదా. ఎప్పుడైనా సీకి వెళ్తే వైజాగ్లో ఆర్కే బీచ్ ఎక్కడైనా వెళ్ళండి, అవి ఉన్నప్పుడు నీళ్ళు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాయి. ఎంతైతే స్ప్రెడ్ అయి ఉందో దాన్ని బఫర్ జోన్ అంటారు, ఎఫ్టీఎల్ అంటారు. ఫుల్ ట్యాంక్ అంటే ట్యాంక్ నిండిపోయి ఆ నీళ్ళు ఎంతవరకు స్ప్రెడ్ అవుతున్నాయి ఆ జోన్ని ఫుల్ ట్యాంక్ అంటే ట్యాంక్ నిండిపోతే వచ్చిన లెవెల్ ఎంతవరకు ఎక్స్టెండ్ దాన్ని ఎఫ్టీఎల్ అంటారు. అందుకే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ట్యాంక్ లెవెల్ దాటిపోతే అది ఎఫ్టీఎల్ అయిపోతుంది, అది ఉట్టి ట్యాంక్ లెవెల్ ఉంటుంది. అది మరి బఫర్ జోన్ అంటే ఏంటంటే ఆ ఎఫ్టీఎల్ అయిపోయిన తర్వాత 10 ఎకరాల కంటే చిన్నదైతే చెరువు 9 మీటర్ల దూరం ఉంటుంది, 9 మీటర్స్. అంటే ఎఫ్టీఎల్ కన్నా ఇంకా 9 మీటర్స్ దూరంలో ఉంటుంది, 9 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఆ 9 మీటర్స్లో మీరు ఎటువంటి కన్స్ట్రక్షన్ కట్టకూడదు. ఓకే, ఒకవేళ పొంగినా ఏమన్నా ఉపద్రవాలు, నీళ్ళంతా లూజ్ సాయిల్ ఉంటుంది, ఇల్లు కడితే కూలిపోతుంది. ఒకటి. రెండోది అటు వచ్చే డ్రైనేజు గార్బేజు చెరువులోకి వెళ్తాయి. నీళ్ళు తాగే నీరు అన్నీ పెట్టలేం కదా. ఇప్పుడు హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ ఇవన్నీ చూసుకుంటే తాగే నీళ్ళు అవన్నీ. సో అందుకని కట్టొద్దు అన్నారు. అక్కడ వ్యవసాయ భూమి ఫుల్ ట్యాంక్ అంటే ట్యాంక్ నిండిపోతే వచ్చిన లెవెల్ ఎంతవరకు ఎక్స్టెండ్ దాన్ని ఎఫ్టీఎల్ అంటారు. అందుకే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ట్యాంక్ లెవెల్ దాటిపోతే అది ఎఫ్టీఎల్ అయిపోతుంది, అది ఉట్టి ట్యాంక్ లెవెల్ ఉంటుంది. అది మరి బఫర్ జోన్ అంటే ఏంటంటే ఆ ఎఫ్టీఎల్ అయిపోయిన తర్వాత 10 ఎకరాల కంటే ఎన్ కన్వెన్షన్ మీరు చూసుకుంటే నాగార్జున గారిది
ఎఫ్టీఎల్లో కొద్దిగా ఉంది, బఫర్ జోన్లో కొద్దిగా ఉంది. అందుకని వాళ్ళు కూల్చేశారు. ఆయన ఏమన్నారు, నాగార్జున గారు పట్టా భూమి ఉంది, మాది పట్టా ఉందన్నారు. రంగనాథ్ గారు ఏమంటారు, పట్టా ఉంది కానీ ఆ వ్యవసాయ భూమికి పట్టా ఉంది కానీ కమర్షియల్ ట్రాన్సాక్షన్ పట్టా లేదన్నారు. పట్టా ఏదైతే ఇచ్చారో అది వ్యవసాయం, మీరు మొక్కలు పండించుకోండి, కూరగాయలు పండించుకోండి, పళ్ళు, దీనికి ఏమి సిమెంట్ ఉండదు కదా. అంటే నాన్ పొల్యూటెడ్ ఫార్మింగ్ అనేది పొల్యూషన్ ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? సో ఆ బఫర్ జోన్లో ఉన్న భూమి వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలి? వ్యవసాయానికి వాడుకోవాలి. నాట్ ఫర్ రియల్ కమర్షియల్ యాక్టివిటీస్. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఆర్ నాట్ అలౌడ్. 111 జీవోలో 10% కట్టుకోవచ్చు. 1000 గజాలు కొంటే 100 గజాల్లోనే కొట్టుకోవాలి మీరు. మిగతా 900 గజాలు మొక్కలు వేసుకోవాలి. ఇది కూడా అంతే. అది క్లియర్గా ఉంది వాళ్ళ రూల్. ఎలా కనుక్కోవాలనేది మంచి ప్రశ్న అడిగారు. ఎలా కనుక్కోవాలంటే lakes.hmda.gov.in అని ఒక వెబ్సైట్ ఉంది గవర్నమెంట్ది. ఏమన్నాను మళ్ళీ చెప్తున్నాను, lakes.hmda.gov.in. మన స్క్రీన్ లేదా స్క్రీన్ మీద చూపించామన్నా. అది కొడితే అంత విలేజ్, మండలు, డిస్ట్రిక్ట్, మండలు, విలేజ్ అడుగుతారు. ప్లస్ ప్రతి లేక్ కూడా పేరు ఇచ్చారు, ఒక ఐడి నెంబర్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ కొడితే ఒక మ్యాప్ వస్తుంది. ఆ మ్యాప్లో క్లియర్గా అవపడుతుంది దాన్ని. అంటే ఏది ఒక మ్యాప్ ఓపెన్ చేసాక మధ్యలో సర్వే నెంబర్స్ ఉంటాయి. చుట్టూ ఒక బ్లూ లైన్ ఉంటుంది. ఆ మ్యాప్ ఓపెన్ చేయగానే ఆ బ్లూ లైన్ అనేది, ఆ బ్లూ లైన్ వరకు ఎఫ్టీఎల్ జోన్. అది బ్లూ లైన్ తర్వాత ఇంకొద్ది గ్యాప్ ఇచ్చి పింక్ లైన్ ఒకటి ఉంటుంది. ఈ బ్లూ లైన్ టు పింక్ లైన్ అనేది బఫర్ జోన్. సో అక్కడికి వెళ్ళి మీరు ఓపెన్ చేస్తే డెఫినెట్గా మనకి ఇదే సేమ్ని మీరు ధర్నీ పోర్టల్లో కూడా రీకన్ఫర్మ్ చేసుకోవచ్చు. ధర్నీ పోర్టల్లో కూడా మళ్ళీ డిస్ట్రిక్ట్, విలేజ్, మండల్, ఆ లేక్ ఐడి, లేక్ పేరు కొడితే అక్కడ కూడా మ్యాప్ వస్తుంది. ఆ మ్యాప్ని చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. అందులో కొన్ని సర్వే నెంబర్లు ఉంటాయి. ఆ సర్వే నెంబర్లు ప్రొహిబిటెడ్, అంటే అందులో మీరు కొనకూడదు, ఇన్వెస్ట్ చేయకూడదు. ఈ రెండు మీకు కంప్యూటర్స్ రావు అనుకుంటే మా లాంటి కన్సల్టెంట్ వస్తే చెక్ చేసి చెప్తారు. లేదా డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. మీరు హైడ్రా ఆఫీస్కి వెళ్ళొచ్చు, లేదా హెచ్ఎండిఏకి వెళ్ళొచ్చు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ధర్నీ పోర్టల్లో చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు చెక్ చేసుకుంటే మీకు క్లియర్ కట్ ఉంటుంది. ఎవరిని అడగక్కర్లేదు. అది ఉన్నదంటే కొనుక్కోకూడదు. బట్ డెఫినెట్గా నేనేమంటే ఇది తెలియని వాళ్ళు డెఫినెట్గా మా ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అప్రోచ్ అయితే దేర్ మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి సేఫ్. అంటే ఒక ప్లేస్ని, అంటే ఒకవేళ ఒక చెరువు దగ్గరలో ఉందంటే ఖచ్చితంగా ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవడం అనేది జరగాలి. లేకపోతే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో కొంచెం అనుభవజ్ఞులు ఉంటారో వాళ్ళ మార్కెట్ చాలా మంది, నేను ఇప్పుడు దాదాపు కొన్ని 100 మందికి ఈ సపోర్ట్ చేస్తున్నాం. 1000 ట్రాన్సాక్షన్ చేసాం. మీకు తెలుసు 15,000 రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఓనర్స్ని చేసాం. అది చాలా పెద్ద సంతోషకరమైన. 15,000 మంది లీడర్స్ని క్రియేట్ చేసాం. అన్ఆర్గనైజ్డ్, ఆర్గనైజ్ సెక్టర్కి మేము కష్టపడుతున్నాం దాన్ని మార్చడానికి. అట్లనే ప్రొఫెషనల్గా డీల్ చేయడం ఎలాగా. ఎందుకంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే చీటింగ్, ఎందుకు పనికిరానోడు రియల్ ఎస్టేట్లో వచ్చేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు. అందరూ పనికొచ్చేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, డాక్టరేట్లు కూడా వస్తున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.